నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 5 కోట్ల రూపాయలతో దామచల సక్కుపయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 భవనాల నిర్మాణాలు. రాష్ట్ర మంత్రి స్వామి వెల్లడి. అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి స్వామి. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల. ఇక వివరాలకు వెళితే వంగూరులోని దామచల సక్కుపయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలకు 5 కోట్ల రూపాయలతో 2 అధునాతన భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల శ్రీ వీరాంజనేయ స్వామి వెల్లడించారు. కళాశాల ప్రాంగణంలో 9.50 లక్షలతో నిర్మించిన ఆడిటోరియంను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి ఇక్కడ చదువుకునే విద్యార్థులను భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. యూనివర్సిటీ స్థాయిలో టాపర్స్ గా నిలవాలని కోరారు. ఇది మనసున్న ప్రభుత్వం మీకోసం అన్ని రకాల పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పెద్దయినగా పిలువబడే దామచర్ల ఆంజనేయులు మా కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా ఉన్నారని తెలిపారు. ఆయన సతీమణి సక్కుబయమ్మ పేరున మహిళా కళాశాల ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. ఈ కళాశాలను మాగుంట కుటుంబం దత్తత తీసుకుందని తెలిపారు. 3 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు జరిగాయని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ తన నాయనమ్మ పేరున ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో 100% ఉత్తీర్ణత ఉండాలని సూచించారు. హాస్టల్ నీట్ గా ఉంచాం, మెస్ క్వాలిటీగా ఉంది, బస్సు సౌకర్యం కల్పించినట్లు దామచర్ల తెలిపారు. 2 కోర్సులతో ప్రారంభమైన కళాశాలలో ప్రస్తుతం 5 కోర్సులు అమలవుతున్నాయని, ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మీకోసం, మీ చదువు కోసం, మీ భవిష్యత్తు కోసం మేము ఉన్నామని, మరింత క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని దామచల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్, కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఆ తర్వాత ఆ మురికి నీళ్లు వీటన్నిటి పరిస్థితుల్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జనార్దన్ గారు సెలవు తీసుకొని అంటే జంగిల్ క్లియరెన్స్, డ్రైన్ క్లీనింగ్ అన్ని కూడా చేయించారు. తర్వాత మనకి జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఒక 5 కోట్ల రూపాయలు పైన 2 బిల్డింగ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటే సమ్మర్లో పనులు మొదలు పెడతాం. ఎందుకంటే మిమ్మల్ని ఆ పక్కన సోషల్ జస్టిస్ జేడీసీఎం బిల్డింగ్లో మిమ్మల్ని షిఫ్ట్ చేయాలి. అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం 40 లక్షల రూపాయలు కలెక్టర్ గారు. ఇదే విధంగా చూసిన తర్వాత అద్దంకి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నియోజకవర్గంలో కూడా డిగ్రీ కాలేజ్ అడుగుతున్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి సింగరాయకొండలో బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ బిల్డింగ్స్ లేవు. తర్వాత స్టాఫ్ కూడా మీ కాలేజీల నుంచే ప్రిన్సిపాల్ లాంటి వాళ్ళని స్టాఫ్ను కూడా మేము డిప్యుటేషన్ మీద తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఈ డిగ్రీకి యూజీసీ రికగ్నిషన్ వీటన్నిటికీ ప్యాటర్న్ కూడా అవసరం కాబట్టి పూర్తి స్థాయిలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు మన ప్రిన్సిపాల్ గారి కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు స్వామి గారు, మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ సుజాత గారు, కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, కార్పొరేటర్ సురేష్ గారు, మన డివిజన్ ప్రెసిడెంట్ మారుతీరావు గారు, అదేవిధంగా ఈ భాస్కర్రావు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉండే స్టాఫ్కి, స్టూడెంట్స్కి అందరికి కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. బాధ్యత ఏంటి, మనం ఇక్కడికి వచ్చింది దేనికి వచ్చామని చెప్పేసి కూడా మీరు చూడాలి. ఈ కాలేజీ పెట్టినప్పుడు అప్పుడు 2 కోర్సులతో స్టార్ట్ చేశారు. ఈరోజు 5 కోర్సులు ఉన్నాయి, ఇంకా కూడా పెరుగుతాయి. ఈరోజు ఇందాక మన స్వామి గారు చెప్పినట్టు బయట వచ్చే అవుట్సోర్సింగ్ హాస్టల్ కూడా, మహిళల హాస్టల్ కూడా అది కూడా పెడదామంటున్నారు. అట్లాంటివన్నీ కూడా ఏదైతే మనకు కావాల్సినయో గవర్నమెంట్ తరఫున మన ఎంపీ గారు కానీ, మన మంత్రి గారు కానీ మేమందరం ఉన్నాం. తప్పకుండా మా వంతు మేము చేస్తూ ఉంటాం. మీకు ఒక ప్రాబ్లం లేకుండా చూసే బాధ్యతగా మేమంతా కూడా పనిచేస్తాం. మీరు దానికి తగ్గట్టుగా మీరు చదువుకొని ఇన్స్టిట్యూషన్ మంచి పేరు తీసుకొచ్చినట్టుగా మీరు వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. తొందరలోనే హాస్టల్లో కూడా మొదలైతే మీకు హాస్టల్లో కూడా రూమ్స్లో కూడా తక్కువ మంది ఉండేటట్టుగా, డిస్టర్బెన్స్ లేకుండా చదువుకునే విధంగా మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. మంచినీళ్ళు కూడా కార్పొరేషన్ నుంచి మీకు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కూడా అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు
ఈ జంగిల్ క్లియరెన్స్ అవన్నీ ఉంటే కూడా ఇమ్మీడియట్గా ఆ రోజు డిఎన్ పెట్టి మొత్తం కూడా ఆ రోజు మొత్తం కూడా కాస్ట్లు అంతా కూడా క్లీన్ చేయించాం. కాబట్టి ఇవన్నీ చేసేది మీకోసం, మీ చదువు కోసం, మీ భవిష్యత్తు కోసం అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని అందరూ కూడా చదువుకొని ఇన్స్టిట్యూషన్ మంచి పేరు తేవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అన్నగారు సుబ్బరామరెడ్డి గారు అయితే 19 కాలేజీలు స్టార్ట్ చేశారు. 3 డిగ్రీ కాలేజీలు, 16 జూనియర్ కాలేజీలు కూడా. అవన్నీ మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా గర్ల్స్ కొరకే ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో అయితే అక్కడ ఇంకా కూడా కనబడుతూ ఉంటాయి. అవి కూడా డెవలప్ చేస్తూ ఈ కళాశాల అనేది కూడా మాగుంట కుటుంబ కళాశాల అనేది ఖచ్చితంగా అనుకుంటామని మీకు అందరికి కూడా తెలుపుకుంటూ ఒక మంచి ప్రోగ్రాం వచ్చాము. మీరందరూ ఉత్సాహంగా కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంచుకున్నారు. మరొకసారి ఇంకొక ప్రోగ్రాంలు అంటే డబ్బులు ఇచ్చిన తర్వాతే రమ్మంటున్నారు కళ్యాణ్ గారు అయితే. అప్పుడే ఏదో కొంత ఇచ్చేనే మరలా కూడా వస్తామని తెలుపుకుంటూ సెలవు కావాలని ఆ రోజుల్లోనే సైట్ ఇవ్వడము, అంటే ఆ సైట్కు ఖర్చు పెట్టడము, ఒక కాలేజీ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడము, అలాగే మన ఎంపీ గారు అయితే మరి 25 లక్షల రూపాయలని కంప్యూటర్స్కి వినియోగించడము, అలాగే మరి మీ ట్రాన్స్పోర్టేషన్కి మన ఎమ్మెల్యే గారు బస్సులు ఏర్పాటు చేయడము, ఇలాగే ఎవరు ఏమి చేసినా కూడా నేనైతే మున్సిపాలిటీ తరఫున వాటర్ ఫెసిలిటీ, మీకు చాలా రోజులుగా వాటర్ లేదని అంటే లాస్ట్ ఇయర్ మీకు వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇలా ప్రతి ఒక్కరు మీ భవిష్యత్తు కోసము ఆలోచించి అందరూ అన్ని చేస్తూ ఉంటే మీ తల్లిదండ్రుల యొక్క కళ ఒకటే, మా పిల్లలు పెరగాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలి, మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఇంత దూరము మరి పంపించడం జరుగుతుంది. ఒంగోలు నగరంలోని అగ్రహారం గేటు వద్ద గల 207 రోడ్డు అండర్ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత పరిశీలించారు. రైల్వే శాఖకు చెందిన గతిశక్తి యోజన అధికారి శ్రీనివాస్ ఆర్యుబి నిర్మాణ పురోగతి గురించి ప్రజా ప్రతినిధులకు వివరించారు. అనంతరం ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ అగ్రహారం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఆర్యుబి నిర్మాణం ప్రారంభమైనట్లు చెప్పారు. దీనికోసం తాను 4 ఏళ్ల నుండి చేసిన కృషి ఫలించిందన్నారు. 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ అగ్రహారం ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారని, ఆర్యుబి ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన మాగుంటకు కృతజ్ఞతలు తెలిపారు. టంగుటూరు, సింగరాయకొండ, సూరారెడ్డిపాలెం, కరవాది, దసరాజుపల్లి వద్ద కూడా ఆర్యుబి పనులు చేపట్టాల్సి ఉందని, అవి త్వరలో ప్రారంభమవుతాయన్న విశ్వాసాన్ని దామచల వ్యక్తం చేశారు. రైల్వే వద్ద నిధులు ఉన్నందున రానున్న 4-5 ఏళ్లలో వీటన్నిటిని పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ఎంఆర్ఓ గారు అందరూ వచ్చారు. పైనుంచే మార్చాం సార్. మొదట్లో అండర్ పాస్ అనుకున్నాం. మా చీఫ్ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వద్దు పక్కన చెరువు, అది కూడా సేమ్. ఇప్పుడు మనకి సూరారెడ్డిపాలెం ఏ పరిస్థితి, అది కూడా అదే పరిస్థితి. టైం వెళ్ళిపోతాయి సార్. దానివల్ల ఏమైనా చెరువు ఇబ్బంది వస్తుందా? చెరువు గట్టి మీద చెరువు వైపు మనం సర్వీస్ రోడ్ ఇవ్వట్లేదు, గుడి వైపు ఇస్తున్నాం. ఏదో కోర్టులో డిస్ప్యూట్ లో ఉందని చెప్పారు సార్ లాస్ట్ టైం ఎంఆర్ఓ గారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అటువంటిది ఏం లేదు. ఒకటే ప్రాబ్లం శాంక్షన్ అవ్వాలా? ఇంకా అవునా? ఇస్తే ఈ 2 కూడా 2 నెలల్లో శాంక్షన్ చేస్తాం వస్తుంది సార్. అదెంత బడ్జెట్ అది కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న LC నెంబర్ 207 అగ్రహారం అగ్రహారం రోడ్డు అనేదాన్ని ఇప్పుడు మనం సాధించుకున్నాం. అది సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు ఏంటంటే క్లియర్ ఆదేశాలు ఇస్తూ ఆయన దీనిని 100% గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంటే భరించుకునేటట్టుగా కూడా ఆదేశాలు ఇవ్వటం, మున్సిపల్ అథారిటీస్కి డ్రైనేజ్ సమయంలో అంటే వారు దానికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ ఫ్లడ్స్ ఎక్కువగా ఉంటే వరదలు ఉన్నప్పుడు ఆ నీరునంతా కూడా బయట తీసేయాలనేది కూడా ఒక చిన్న నియమం. అది మనమే చేయాలి కాబట్టి మున్సిపల్ అది. దీని కొరకు 18 కోట్ల రూపాయలు కూడా రైల్వే అధికారులు పూర్తిగా డబ్బులు కూడా పెట్టుకొని ఉన్నారు. కాంట్రాక్టర్ని కూడా ఫిక్స్ చేస్తున్నారు. రామయ్య గారిని భీమవరం నుంచి కూడా వచ్చున్నారు. ఆయన్ని ఒక 6 మాసాల్లోనే పూర్తి చేయాలంటే 9 మాసాలు కావాలన్నారు. 6 మాసాలు కాకుండా మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు, స్వామి గారు, మంత్రి గారు కూడా ఆయన్ని జూన్ 30వ తారీఖు ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేయాలని LHS అంటారు, లో హైట్ సబ్వే అనేది. దీన్ని అన్ని విధాలు కూడా అనుకూలమైన మనం ఇంతకాలానికి సాధించుకున్నామంటే ఎంతో చాలా 4 సంవత్సరాల నుంచి నేను గట్టిగా కూడా కృషి చేస్తున్నా ఉన్నప్పుడు. అందరికీ నమస్కారాలు. ఏదైతే ఎన్నో సంవత్సరాలు ఉండే ఈ టౌన్లో ఏదైతే అగ్రహారం పోయే
అండర్ పాస్ది ప్రాబ్లం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా గేటు పట్టడం, వాళ్ళు పోయేటప్పుడు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. 14-19లో కూడా అప్పుడు ఎంపీ గారు మేము కూడా అప్పుడు ట్రై చేసాం. ఇక్కడ మార్కింగ్ కూడా చేసాం. దాదాపు అయిపోయే మూమెంట్లో ఉన్నప్పుడు అది ఆగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ ఇక్కడ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోకే ఇది కూడా శాంక్షన్ చేయటం, కాంట్రాక్టర్ కూడా భీమవరం అతనికి రావటం, అదేవిధంగా 6-7 మంత్స్ లోపల ఇక్కడ ఎప్పుడైతే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారో ఆ కళ నెరవేరబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ఎంపీ గారు బాగా దాని మీద ఆయన వంతు కష్టపడి ఈరోజు ఇవన్నీ కూడా తీసుకురావటం, ఆయనకి మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే టంగుటూరు ఒకటి కానీ, మా సింగరాయకొండ, మన సర్వేరెడ్డిపాలెం సింగరాయకొండ ఒకటి, సూరారెడ్డిపాలెం ఒకటి, టంగుటూరు, తర్వాత మన దగ్గర కరవాది ఒకటి, అదేవిధంగా దశరాజపల్లి ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా 2 మంత్స్లో అసలు శాంక్షన్ అవుతాయి. ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలియజేశారు. వగరు నగరంలోని స్థానిక రామ్నగర్ లో గల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన కొత్తపట్నం బీచ్ రోడ్డులో గల నల్లూరి గార్డెన్స్ నందు యాదవ వన మహోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు రాచగర్ల వెంకట్రావు, కొటారి నాగేశ్వరరావు, కొటారి శ్రీనివాసరావు, యోగయ్య యాదవ్, గొల్ల వెంకటేశ్వరరావు, వెల్పుల అంకమరావు, కాకా వెంకటేశ్వర్లతో పాటు యాదవ సోదరులు పాల్గొన్నారు. ఉత్సవము జరుపుకోవటం జరుగుతున్నది. ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా బస్సు లేదు, మేము రావడానికి ఇబ్బంది పడతామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా బస్సు తీసుకొస్తుంది, మళ్ళీ మీ గమ్యానికి, మీ ఊరికి మళ్ళీ చేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమం జరుగుతున్నది. 1/12/2024 ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం దాకా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక వనభోజనాల గురించి రేపే 1వ తారీఖున జరుగుతుంది కార్యక్రమం. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి యొక్క యాదవ్ యొక్క ఐక్యత చాటాలంటే మనం అందరం కూడా కుటుంబ సపేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ఐక్యతే మన బలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం వాస్తవం ఈ సంవత్సరం జరుగుతుందని మేము అనుకోలేదు. మరి వెంకట్రావు వీళ్ళందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమం తలపెట్టారు. మీడియా మిత్రులు నమస్కారం. రేపు అనగా 1/12/2024 ఆదివారం రోజు కొత్తపట్నం సముద్ర తీరమైన నల్లూరి గార్డెన్ దగ్గర మా యాదవ బంధుజనులతోటి యాదవ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజింగ్ టీము మరియు అన్న వెంకటరామన్న గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న సమయంలోనే కొద్దిగా 1 వారం ముందే మాట్లాడుకున్నారు, వారంలోనే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వారం క్రితం అనుకున్న తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం చేరవేస్తేనే యాదవ బంధుజనుల్లో ఎక్కడెక్కడున్న వాళ్ళు అందరూ కూడా విపరీతంగా స్పందించి చేయాల్సిందే, అందరం కలిసి చాన్నాళ్ళు అవుతుంది. అందులో గతంలో చాలా చక్కగా నిర్వహించి ఇచ్చారు. అంతకుముందు ఏ సామాజిక వర్గాలు కూడా తొందరగా బయటకు వచ్చి ఈ వనభోజన కార్యక్రమం చేయని సమయంలో కూడా. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి ప్రకాశం జిల్లా యాదవ మహాసంఘం తరఫున ఈ రేపు 1/12/2024 ప్రకాశం జిల్లా యాదవ మహాసంఘం తరఫున ఈ వనభోజ కార్యక్రమానికి అందరూ యాదవ బంధుమిత్రులందరూ ఇచ్చేసి ఈ నల్లూరి గార్డెన్స్లో ప్రతి సంవత్సరం మనం నల్లూరి గార్డెన్స్లో. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం సందర్భంగా మనకి కార్తీక మాసం చివరి రోజున ఆదివారము 1వ తారీఖు రేపు ఆదివారము కొత్తపట్నంలో నల్లూరి గార్డెన్లో మన యాదవ బంధుమిత్రులు అందరూ కలిసి
ఈ కార్తీక మాసం వనభోజనాలను దిగ్విజయం చేసి అందరూ కలిసి ఆనందముగా పిల్లా పాపలతో పూజా కార్యక్రమాలు పురస్కరించుకొని అందరూ మనం కోరుతున్నాం. అందరినీ పార్టీలకు అతీతంగా వచ్చే యాదవ సోదరులందరినీ ఒకరికొకరు కలుసుకొని అక్కడ ఈ యొక్క కార్తీక యాదవ వనభోజనాలని జయప్రదం చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాని ప్రత్యేకంగా నిలపమని ప్రార్థిస్తూ ఉన్నాను. కమనీయం రమణీయం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణం నందు కనుల పండుగగా నిర్వహించారు. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన పార్వతీ పరమేశ్వరులను కొలువు తీర్చి స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని చేపట్టారు. అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టం అత్యంతం కమనీయంగా సాగిన కళ్యాణ ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయంలో జరిగిన స్వామివారి కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. హర హర మహాదేవ హర బ్రహ్మా శివోమయస్తు సదాశివ శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్తరీ కాళీ సముద్ర స్వగృహే ఆయుష్యేంద్రియ శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి జగన్మాత పార్వతీదేవి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసిద్ధి రస్తు ఉన్నత శరీర పరిపూర్ణ ఆరోగ్యత పరిస్థితి. అప్పుడు అందరి పేర్లు స్మరించుకొని కన్యాదాన ఘట్టంలో మన అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అయా వాయిద్యం బ్రహ్మ కలిగిన పాదము. ఒంగోలు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవమునందు మీ దాసాను దాసులు ఒంగోలు పట్టణ శాసనసభ్యులు శ్రీమాన్ దామచర్ల జనార్దన్ గారు, వారి ధర్మపత్ని నాగ సత్యలత గారి దంపతులు మీ యొక్క వివాహ ఘట్టంలో కన్యాదాన ఘట్టంలో మీ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇచ్చుతున్న బంగారంచుల పట్టు ధావతులు పట్టు అంగేలు హర నమ పార్వదేవదలే హర హర మహాదేవ హర మిత్ర వరుణాసుదేవి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ హర
విష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనే తదస్యాతదుభ్యాత్ తదస్మై దేవావాసంతాస్మాదాం ఇహ గదర్వామస్యేదం చ నమో దేవేభ్యః. మరుతయేనావర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతే శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే శతమిది శతం దీర్ఘమాయుః. రోధనో రోదమాన శోభన శోభమాన కళ్యాణ. శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా అత్యంత ధన కనక కృషమూలక వస్తు వాహన ప్రాప్తిరస్తు. అపమృత్యురోషణ వృత్తి ద్వారా శతవర్ష పర్యంతం దేహ ఆరోగ్యదా సిద్ధిరస్తు. అత్యంత ప్రజాధర్మ సిద్ధి ద్వారా సమస్త కార్య సఫలీకృత సిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయుః. రోదన రోదమాన శోభన శోభమాన కళ్యాణ. దివ్యమైన కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాన ఘట్టంలో ప్రవేశించాం. కన్యాదాన ఘట్టంలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క గోత్ర ప్రబల దృష్టాశయ ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య సదా శివధర్మణానత్రే మహా. దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. కొండపి మండలం నెన్నూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క పథకంతో పింఛన్ 4,000 రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ సెలవు అయితే ముందు రోజే పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, మండల అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ అనేదాన్ని మొట్టమొదట ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ 70 రూపాయలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వంలో 200 రూపాయలు చేశారు, 130 రూపాయలు పెంచారు. ఆ 200ని 2000కి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత 3000 ఇస్తాను ఆయన 2 ఏళ్ల పాటు 250 రూపాయలు పెంచాడు. తర్వాత 250, తర్వాత 250 చేశారు. జనవరి నుంచి ఒక 2 నెలలు 3000 ఇస్తే ఏప్రిల్ నుంచి 4000 ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజలు కూడా నమ్మల. చాలా వరకు గవర్నమెంట్ వచ్చిన కొత్త వెంటనే మొదటి నెలలోనే ముందు 3 నెలలకు ఇవ్వాల్సిన 1000 పెంచే 1000తో కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 3,1,500 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మనం
3000 చేస్తే అదే కొనసాగించారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం 6000 రూపాయలకి వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చేది 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. పూర్తిగా మంచంలో ఉన్న వ్యక్తికి ఇంకొక మంచి సహాయం అవసరం కాబట్టి మానవత్వంతో 15,000 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మన ఊర్లో కూడా ఒకళ్ళకి ప్రతి నెల 15,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మన ఊరు మొత్తంలో తీసుకుంటే మొత్తం 241 మందికి పెన్షన్లు వస్తూ ఉంటే 10,20,250 రూపాయలు 500 రూపాయలు ప్రతి నెల మన గ్రామానికి ఇస్తా ఉన్నాం. ఇంతకుముందు మన గ్రామంలో ఇచ్చిన డబ్బులు తీసుకుంటే దగ్గరగా అది ఇంత మొత్తంలో పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. ఒక మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం ఈ భారతదేశంలో అత్యధికంగా సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవాళ 1వ తారీఖు కాదు, 30వ తారీఖు. ఎందుకంటే ఎలక్షన్ ముందు డ్రామా చేశారు. పెన్షన్లో పంపిణీ చేయమంటే బ్యాంకుల దగ్గర తిప్పి నిలబెట్టి చంద్రబాబు నాయుడు మీకు పెన్షన్ ఇవ్వకుండా చేశారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నా వ్యక్తి డ్రామాలు ఆడాడు. మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఉద్యోగస్తుల ద్వారానే 1వ తారీఖే పెన్షన్ పంపిస్తున్నాం. సరే, ఉద్యోగులు పంపిస్తున్నారు కాబట్టి పంపిణీ చేస్తున్నారు కనుక సెలవు వస్తే సెలవు రోజు వాళ్ళకి సెలవు ఇవ్వాలి, పని చేయించకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందే ఇంతకుముందు ఒక నెలలో ఇచ్చాం. ఈ నెలలో 2వసారి కూడా సెలవు వస్తుంది. 1వ తారీఖు ముందు రోజే ఉద్యోగస్తుల ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేస్తాం. ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి, చిత్తశుద్ధికి, ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి సేవ కోసం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ విలువలను కాపాడాలనే లక్ష్యంతో మనం ఈ పంపిణీ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తాం. అర్హులైన పేదలందరికీ వాటిని అందేలా చూడాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి స్వామి మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి అమలవుతున్న కార్యక్రమాల పనుల పురోగతి గురించి చర్చించారు. జాతీయ రహదారుల్లో తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డ్రోన్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగరానికి పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమృత్ పథకం కింద చేపట్టిన పనులు పూర్తి చేసే నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించవచ్చని తెలిపారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పేర్నమిట్ట చెరువును అమృత్ పథకంలో చేర్చాలని కోరారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కుగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ NH 565 జాతీయ రహదారిలో మగ్గంపల్లి వద్ద లైట్లు పనిచేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసబ్, జిల్లా పరిషత్ CEO చిరంజీవి, CPO వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదొక సాంప్రదాయం. ఈ విధంగా చూసుకుంటే 17 నుంచి రావాల్సిన బిల్స్ పే చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్రకారం క్లియర్ చేస్తారు. రెండోది రిజల్యూషన్స్ విషయాల్లో కనిగిరి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా చట్టంలో ఉన్న ప్రకారమే జరుగుతాయి, కానీ చట్టాన్ని అతిక్రమించి ఎక్కడ కూడా చేసేదానికి మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలతో సహా మనం అంతా గమనించాం. ఇప్పుడు మేము ఎక్కడా కూడా చట్టాన్ని కానీ వాటి ఉన్న సాంప్రదాయాలు కానీ మేము డీవియేట్ కావడం అనే విషయం గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ చైర్పర్సన్ ఎంపీ గారిని ప్రొసీడ్ అవ్వడం. డిస్క్రిపెన్సీస్ ఐడెంటిఫై 19-24 మధ్య వర్క్ చేసిన దాని మీద డిస్క్రిపెన్సీస్ ఐడెంటిఫై చేశారా? ఎందుకంటే without completing the work, without incurring expenditure, you have shown highest figures as completed. ఎవరు వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద ఎవరెవరు ఇర్రెగ్యులారిటీ చేశారు అనేది లిస్ట్ కూడా మాకు ఇవ్వండి. వాటర్ సోర్స్ ఆ పైప్ లైన్స్ మొత్తం 40 కిలోమీటర్స్ ఉంటే 40 కిలోమీటర్స్ లో 7 కిలోమీటర్స్ రిపేర్ చేశారు. మిగతా 33 సంథింగ్ వాజ్ స్టిల్ ఇప్పుడు కూడా లీక్లు వచ్చి వాటర్ డైలీ రావట్లేదు. మరి ఎట్లా చేద్దామని ఏమన్నా ప్రపోజల్ పంపించారా లేదా? చెప్పడానికి 85 రోజు పంపించారు కానీ సార్ మాకు అక్కడ
ఎగ్జిస్టింగ్ సోర్స్ వీళ్ళు కండక్ట్ చేశారు, అంటే రిపేర్ చేయకపోతే అసలు వాటర్ వచ్చే పరిస్థితి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బోత్ మోటార్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. అట్లీస్ట్ వన్ ఈజ్ పక్కన ఉంటుంది, ఇంకోటేమో రెగ్యులర్. ఐ అండర్స్టాండ్ దట్ బోత్ మోటార్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ సార్. ఇన్ని స్కీమ్స్ దాని మీద ఆధారపడినప్పుడు అసలు ఇంకా ఆ మోటార్గా సరిగ్గా పనిచేయటం సో మెనీ విలేజెస్ మా కాన్స్టిట్యున్సీ అద్దెకి అన్ని ఎఫెక్ట్ అవుతాయి. దాని ప్రియారిటీ బేసిస్ మీద కొత్త మోటార్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్ హైవేస్ టు నేషనల్ హైవేస్ అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇటువంటి ఫార్మేషన్ ఆఫ్ న్యూ నేషనల్ హైవేస్ అనే దాని కొరకు మనం చేయగలుగుతామని చెప్పారు. సార్ మీరు అలైన్మెంట్ చెప్పండి. నెల్లూరు నుంచి రికార్డ్స్ తీసుకొని నెల్లూరు సభ్యులు కూర్చొని మనకి చేమకుర్తి నుంచి ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి మనకి బోత్ సైడ్స్ చేమకుర్తి నుంచి అటు మేదరమెట్ల సైడ్ ఇటు సైడ్ వచ్చేలాగా ఇక్కడ ఎక్కిచ్చేస్తే ఇప్పుడు ఎన్హెచ్ కూడా చాలా వర్క్స్ కూడా అలాట్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ ఎన్హెచ్ కింద పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త బైపాస్ ఉంది, అది పెద్ద ఉండదు, మనకు వచ్చే ట్రాఫిక్ అంతా ఈ పైనుంచి వచ్చేది కాబట్టి ఇది ఆ పార్ట్ కానీ మనం పెట్టుకోగలిగితే అటు ఇటు ఫ్యూచర్ చాలా ఫ్యూచర్ బాగుంది. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అది అలైన్మెంట్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కావాలి. సమీక్షలో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మంచి సాధనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడామో 3 నెలల తర్వాత ఈ అంశాల మీద పురోగతి ఏ విధంగా ఉందని మళ్ళీ సమీక్ష జరగడం జరుగుతూ ఉంది. పునఃసమీక్ష చేసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అంటే సమాజంలో నివసించే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ పథకాలు ఫలాలు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో పథకాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలని సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లని సమకూర్చి సమర్థవంతంగా ప్రజలకి అందజేయాలని కమిట్మెంట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించిన అంశాల మీద రివ్యూ కూడా వారు చేయడం జరిగింది. స్వయం సహాయక బృందాలకి సంబంధించి ఇవాళ స్పష్టంగా చూసినట్టయితే లాఖ్పతి దీదీ లక్ష్యాలని అందుకోవటం ప్రకాశం జిల్లా చాలా సుపరిణామం. రాష్ట్రం దేశం మొత్తం మీద 20% 1 కోటి మంది లాఖ్పతి దీదీలు దేశం మొత్తం మీద ఉంటే రాష్ట్రంలో 20 లక్షల మంది లాఖ్పతి దీదీలు. ప్రకాశం జిల్లాలో దాదాపు 1,20,000 మంది లాఖ్పతి దీదీలని తీర్చిదిద్దడం, రాబోయే సంవత్సరంలో కూడా వారిని మరింత ఎక్కువగా పెంచేటటువంటి విధంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్ళటం వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళల స్వయం సమృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం అనేటటువంటి లక్ష్యం తీసుకోవడం జరిగింది. ఇవాళ చిత్తశుద్ధితో కనుక కార్యక్రమం చేస్తే ఇవాళ 1,20,000 వరకు ఉన్నటువంటి లాఖ్పతి దీదీలని రాబోయే కాలంలో 2.5 లక్షల మంది వరకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన ఇవాళ ఏర్పడింది. అలాగే గ్రామాల్లో నానో యూరియా పిచికారీ చేయడానికి స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వారికి డ్రోన్ల ద్వారా వారికి సహాయం చేయడానికి 8 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఏదైతే అందిస్తున్నారో అది రాబోయే కాలంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డ్రోన్ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా అధికారులకి సూచించడం జరిగింది. పలు అంశాలను సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద, కొత్త బైపాస్ మీద, అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు సూచన జరిగింది. హౌసింగ్లో సంబంధించి 27,000 హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో 14-19లో కట్టి బిల్లులు రానిళ్ళన్నిటి కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో మొదలైనటువంటి నరేగాతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల పురోగతి, అదేవిధంగా గ్రామీణ గోకులాలు, వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది. తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం మీద ఎక్కువ మంది సభ్యులు చూపించారు. దాని ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తూ ఉన్నారు. సూర్యగారి పథకం కింద వీలంత ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం, మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా
మనం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ అనేది సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధులకి వితంతువులకి అదేవిధంగా ఒంటరి మహిళలకి డప్పు కళాకారులకి వీళ్ళందరికీ కూడాను మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి 6,000, దీర్ఘ వ్యాధులలో 10,000, బెడ్ రిడన్గా ఉన్నటువంటి 15,000 రూపాయలు లెక్కన పంపిణీ జరుగుతుంది. రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఈ 6 నెలల్లో ఇది రెండోసారి ఇవ్వడం అంటే ఎన్నుకున్న లక్ష్యం ప్రకారం అందివ్వాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటిది అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసుకోవటం, దీపం 2 పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం, అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం, దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరుగుతుంది. మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 143 కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే 9,40,00,000 దాకా మనం హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని మనం పరుగులు పెట్టేస్తున్న పరిస్థితిని ఒకసారి తెలియజేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో వాటి కట్టుబడి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ దిశ మన రివ్యూ ద్వారా మనం జరుగుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 25 ఫార్ములా ప్రకారం కూడా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఈరోజు సమీక్ష చేసుకోవడం చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ